వచ్చింది నాకు చీకట వచ్చిందని అడవిలు అవ్వతో చెప్పుకుంటారే అవ్వ బాధగలిగినాడు బాబు ఉండాలంటారే అవ్వ పదచ్చినాడు ఉండాలంటారు అవ్వ నేను రేపు ఎవరి కదా అత్తగారికి జనగాడ నన్ను అత్త ఏమంటాడు నన్ను మామయ్య అంటగా చేసుకున్న భర్తలన్నీ ఏమంటాడు అవ్వ నేను అత్తగారి ఇంటికి వెళ్ళా పోయినాక ఒప్పుకోని బిడ్డలకు తాళం చేసి కళ్ళ కలిగి కళ్ళదార పోసి అత్తగారింటికి రాగబడితే అదనపు వరకట్టం ఏమని ఆడి బిడ్డలు చేసుకున్న భర్త ముగ్గురు ఒకటాయి అదనపు వరకట్టం ఏమని ఆడి బిడ్డల బాధ పెడితే అమ్మగారు బీదోళ్ళైతే నా భర్త కొట్ట వచ్చి అమ్మగారి దగ్గర ఏమి లేకపోయానని నేను బయలువాడి సత్యనోడా చెప్పగట్టమా కూర కాగలేక నేను నా నూనె పోసుకొని కాలబడి సత్యతోట చూస్తలేనా అవ్వ నన్ను తెలియరాలేనా పెట్టాల సొమ్ముడు ఎవరి చేతులు పెట్టి అవ్వా ఈ బిడ్డ కన్నా ఎక్కువ నీకు చుట్టాలు దొరికింద్రావా బంతి పూల సాయనేనావా నీ తోడ పుట్టిన మొదలేరు నాకు నేను పడగం లేదే అవ్వా 10 రూపాయలు చేతులు లేకున్నా పాలన జీవనంలో ఉండాలంటారు మన బాబు తోడ పుట్టిన బాబు కన్న తమ్ముడు లేరు నాకు పెద్ద బాబుల పడగం లేదు అవ్వా నాకు చిన్న బాబుల పడగం లేదే అవ్వా నన్ను ఒంటరి ఆ పోరడు పాడవాడు అచ్చి దాకా తలిగేస్తాను మింగి నీళ్ళు తాగిందని నా భర్తకి నీ మాటలు వస్తాయో నువ్వు ఒక్కసారి నిజాన్ని మందయ్యేనావా 3 రోజుల తొమ్మిది కలవరిచ్చి వెళ్తాంటే నా బిడ్డ అత్తగారింటికి పోతానని నాకు బాధపడతాను అనుకున్నా కానీ ఇక నీ ప్రాణం పోతుందని నేను చూడకపోతే అవ్వా బట్టలతోని పాయపు కాళ్ళతోని అవ్వ మీద పడి కలకల కలకల కన్నీళ్ళు తీస్తాడు రాజరాట్నముడు చూసారా రాజరత్నంగా మహారాజు ఏడ్చే బిడ్డను చూసిండు ఓ బిడ్డు ఏడ్చిన నీ అవ్వలే చత్తదా తల కొట్టుకున్న నీ అవ్వలే చత్తదా ఎందుకు ఏడ్తాను బిడ్డ అని నిన్ను ఓదార్త వస్తదా బిడ్డ ఎందుకు
చెట్టాన్ని చెంప దెబ్బ కొట్టలేదమ్మా ఏ మొగోనికైనా ఆడితే ఆశక్తి ఆడితే భూశక్తి ఆడితే అరము జ్యోతి ఆడితే పరమ జ్యోతి ఆడితే అత్యభాగ్యం ఆడితే కన్న తల్లి ఆడితే ఏ నిన్ను అది గాజుల కొట్టవన్నదమ్మా ఏనుగంతటి మొగోడు పోయి ప్రభులంత తల్లి ఉంటే కోటింటి కొట్టాలు దంచి బావనింటి బాధలను కొని కొంచెం పిలకలు కట్టి పుకి సుర్రాలు కట్టుకొని పిలగల్ల దాస్తదంటారు ఆడవాళ్ళ చేతులు అర్థం కట్టని మొగోళ్ళ చేతుల పిలగలు దాస్తారంటారమ్మా నా చిన్ననాటి కళ్ళ కూడా మనం ఇతరాలు మొగలు మూడు పోతాంటే ఆరు మొగలు కాదు బామ మళ్ళా చూసిన వాళ్ళు అన్న జిల్లాలన్నారమ్మా నేను చిన్ననాడు అమ్మకు దూరమైనా నేను చిన్ననాడు అయ్యకు దూరమైనా నిన్ను చూసి అరగడియ నా వరకున్నా నిన్ను చూసి అరగడియ నా చెల్లి అనుకున్నా పాపాన అరగడియ నా భార్యని భావించుకున్నానమ్మా ఏ మొగోనికైనా ఆడిది ఉన్నన్ని రోజులే భార్య ఉన్నన్ని రోజులే మొగోంది బంగారు రూపు భార్య చనిపోతే మొగోందైనా బాలతంత్ర రూపు అన్నారమ్మా దేవుడా నీ పిల్ల మన్ను మన్నువయ్యా ఒరి బ్రహ్మదేవా మా దంట పోలక నా భార్యను ఉండబోతున్నావురా మా రాత మధ్య రాజధానికి నీకు మనసు ఒప్పలేదు నాయనా నీకు కలం మారలేదు రా దేవుడా ఒక్కసారి మాట్లాడని అవ్వ తల్ల తల్ల తల్లి ముదికాడ ముది పెట్టి ఏడెళ్ళ బిడ్డ గాబిడ్డాను రాధదేవి రాజేడు మరి అటువంటి రట్టాల కోట మీద అయ్యా అటువంటి చూసిన జనమందరు కళ్ళ చూసిండ్రు అగో రాజుగారు ఇంటినక మరి అటువంటి చూసినవా ఇంటి ముందు నడని కలికిరి నత్తం దాని వచ్చి చూసే వరకల్లా ఏమున్నది అయ్యా ఆ కిట్ట సేవ ఉన్నది అగో రాజును కళ్ళ చూసినారు ఏమిటయ్యా రాజవర్యా మరి నిన్నకి పొద్దుగాల నా బిడ్డలగ్గం అని అందరితో చెప్పుకున్న కన్న తల్లి అవతల వాడారా ఆ ఉరుకు చేసేడు ఉపకారం లేదు పెనుకు చేసేడు శృంగారం లేదు ఎన్ని రోజులున్నా అక్కడ కానీ ఆగో గురిగిల ఆవసు పోసుకొని గుంజకు ముడేసుకుంటాను అయినా మన ఆవసు ఉండదు ఒకలేనక ఒకలు ఎక్కడి వానవు ఎన్ని రోజులున్నా అక్కడి వారవు కానీ నాయనా ఇక్కడి వారము కాదు అయ్యా మరి అటువంటి చూసిన వీరాడు చనిపోయిన వాళ్ళ పేరు వినా మనం ఏడిసినా సరిపోను వేయినా మళ్ళా లేచిరా లేయాలి రాజును ఏడితే రాజ రత్నంగా మా రాజును ఓదార్చిండు నాయన మరి అందుకే అంటారు నాయన తల్లి చనిపోతే నలుగురు కొడుకులు ఉండేప్పటికీ తల్లి చనిపోతే చిన్న కొడుకు అక్కి పడతాడు తల్లి చనిపోతే పెద్ద కొడుకు అక్కి పడతాడు నా గర్భాన పుట్టిన వాళ్ళు నాకు కొడుకులు లేకపోయి ఒక్కగాను ఒక్క బిడ్డ ఉంటే లగ్గం లోపల మధు బట్టల పైరవ కాళ్ళతో ఆయన తల మీద బిడకల బిల్ల తీయలేదు తల మీద తలవాడ తీయలేదు 15 బాధ్యంగాలు 25 బ్రహ్మములు 25 కొడుకులు ఉండేప్పటికే కొడుకు అటువంటి కొండ పట్టి ముందు నడతాడా కాడు దానం చేస్తాడా నాయన నా భార్యకు కొడుకు అయిన నేనే బిడ్డ అయిన నేనని చెప్పి రాజా రట్టంగా మారాడు రాజును అటువంటి ఏడిచి రాజును ఓదార్చి రెట్ట పట్టుకొని వెళ్ళిపోయి భార్యకి వెళ్ళిపోయి తలపిడి తానం చేయించుకొని పట్టుకొని భార్య కచ్చిండు వరిగడ్డి లోపల దాకా వరుండబెట్టి ఆకిట్ట కృషి చేసిండు భర్త ప్రాణం ఉండంగా భార్య ప్రాణం పోతే అది ముత్తైన సాగు భర్త చనిపోయాక భార్య చనిపోతే అది ముండ సాగు అన్నారు నా భార్య ముండ సాగు కావాలి ముత్తైన సాగు వచ్చిందని
చెప్పి అరిగట్ల ఉన్న భార్యను తీసి నాకిత కుడికేసి కుడిచి లోపల కూర్చుండబెట్టి ఇక పారతారం పోసి తెల్ల జీర కట్టి తెల్ల రైక తొడిగి కుప్పల మల్లె పూలు పెట్టి చెంపలకు గంధం పెట్టి నోటికి కుంకుమ పెట్టి ఉలకంగా ఒడివాల బియ్యం పోసిండు మరో పార్వతి మరో సరస్వతి మరో లక్ష్మీదేవి తీరు తయారు చేసి సాగరివాడి వెళ్ళిపోయి 2 నిలువులు 6 అడ్డాలు తీసుకొచ్చిండు ఆయన తల్లి చామదేవి పేరు మీద కమ్మరి ఇక్కలతో అటువంటి పాడ తయారు చేసిండు డప్పులు ఏకంగా మోగే డప్పులు మోగంగా పట్టుపట్టు అన్నారు వారు అటువంటి కుర్చీకి వెళ్ళి తీసి పాడు లోపల వరుండ పెట్టిండు సాలింటి కొత్త బట్ట మీద కట్టిండు కట్టుదాళ్ళతో గట్టిగా కట్టుకోవాలి గోవింద గోవిందన్ అన్నారు పాడే లేపుతాంటే నావా గోవింద నన్నారమ్మ పాడలల్లా లేపినారా గోవింద నన్నారమ్మ నవ్వేటోళ్ళ ముందర దారిపడ్డ సందం చేసిన వాకాంత నిన్ను మయ్యా నలుగురమ్మ దీపం ఇల్లంత సీకటాయ బట్టల పాయవు కాళ్ళతోని కాబిడ్డ 7 ఏళ్ల బిడ్డ రాజు భర్తన పడిపెట్టుకోవాలి అప్పుడు కళ్ళ బిడ్డ చూడరాజునమ్మా మోగాన కొంగు పెట్టినారా అవనీకు నేను రాళ్ళ మీద నీకు నెత్తెట్ల వందుతుందేమో నీకు పరుగుదాల గడ్డలు నీకు పక్కలెట్ట వందుతుందేమో అవనేనొక బిడ్డనేమో అవని ప్రారంభంగా తల్లి లేని బిడ్డ అవుతుంది అవలేదని నా బిడ్డ ఎంత చేస్తున్నాని అవని దానికి రాలేదా నన్ను వదిలిపెట్టి అమ్మ నువ్వు వెళ్ళిపోతాను ఏడుకుంటా కళ్ళ బిడ్డనమ్మా అన్న తల్లి ఆడమేడలు దాటుతున్నారమ్మా వాడల్ల మేడల్ల తల్లి ఎత్తుకొని పోతుంటే కోటమ్మ ప్రజవారు కూడలెక్కి చూస్తాను లాగమ్మ ప్రజవారు వరవలెక్కి చూస్తాను అయ్యో 6 ఏళ్ళ కుక్క బిడ్డను కన్నది 10 ఏళ్ళ కసిగాయ 7 ఏళ్ళ బిడ్డకు లగ్గం చేసింది లగ్గం అయి కాక ముందు కన్న తల్లి ప్రాణం ఆయన ఎంత సత్యవంతురాలు ఎంత సద్గుణవంతురాలు పుణ్యవంతురాలు ధర్మదాత ఏనాడు ప్రాణం ఆయనాడు కోటమ్మ ప్రజవారు అటువంటి గ్రామాస్తులు ఏనాడు కనుక శివ వెనుక 3 గంట గడపడి కట్నాల బౌడల్లో చేరవస్తాను కట్నాల బౌడల్ల అంతవరకు ఏడవచ్చిన ఆయన ఇంత సాగర శ్రీగంధం చెక్కలు మధ్య సాగర వరిగంధం చెక్కలు ఏడంత